లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దుబాయ్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం కానుంది. ఈ మేరకు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ ఆదివారం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ ఎయిర్పోర్ట్ను ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా $34.85 బిలియన్ వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు. అంటే భారతీయ కరెన్సీలో 2.9 లక్షల కోట్ల అన్నమాట. 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని దుబాయ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 260 బిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే 5 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి అన్ని కార్యక్రమాలు ఆల్ మక్తుమ్కు బదిలీ చేయడం జరుగుతుందన్నారు. 400 టెర్మినల్ గేట్లు, 5 సమాంతర రన్వేలు ఈ విమానాశ్రయం సొంతం. ఈ ఎయిర్పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్ లో బడ్జెట్ విమాన సంస్థ ఫ్లై దుబాయ్తో పాటు ప్రపంచాన్ని దుబాయ్కి బయటికి కనెక్ట్ చేసి అన్ని ఎయిర్లైన్ భాగస్వాములుగా కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ హమద్ బిన్ సయీద్ ఆల్ మక్తుమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్బుగా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ CEO పాల్ గ్రిప్స్ దుబాయ్ మీడియాతో అన్నారు.